శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. పుదుచ్చేరి సీఎంగా రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. పుదుచ్చేరి లోక్ నివాస్లో రంగస్వామి చేత ప్రమాణ స్వీకారం చేయించారు లెఫ్టినెంట్ గవర్నర్ కైలాసనాథన్. అయితే 5వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు రంగస్వామి. ప్రజలు ముఖ్యమంత్రిగా రంగస్వామికి మంచి పేరు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే గతంలో కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా రంగస్వామికి ఉంది. ఆ తర్వాత ఏఐఎన్ఆర్సీ పార్టీ పెట్టుకున్నారు రంగస్వామి. అయితే పార్టీ పెట్టినటువంటి 3 నెలల్లోనే ముఖ్యమంత్రిగా కూడా గెలుపొందారు. రంగస్వామితో పాటుగా మరో 2 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం 30 శాసనసభ స్థానాలు ఉన్నాయి. అయితే 18 స్థానాలను గెలుచుకుంది ఎన్డీఏ కూటమి. ఏఐఎన్ఆర్సీ 12, బీజేపీ 4, ఏఐడిఎంకే 1, ఎల్జేకే 1 స్థానంలో గెలుపొందాయి. అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. మొత్తం మీద పుదుచ్చేరిలో మాత్రం నూతన ప్రభుత్వం ఏర్పడింది. మొత్తం మీద 5వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రంగస్వామి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, పుదుచ్చేరిలో మరోసారి ప్రభుత్వంలోకి వచ్చింది సో ఎన్డీఏ కూటమి. సో పూర్తి స్థాయిలో రంగస్వామి 5వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వైనం, ఆయనతో పాటుగా మరో 2 కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. రీసెంట్ అప్డేట్స్ ఏంటి? సిరాజ్, పుదుచ్చేరి సీఎం గా 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు రంగస్వామి. రంగస్వామికి మంచి పేరుంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏఐఎన్ఆర్సీ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 5వసారి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టారు. తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన గెలవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతము, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఆదాయ వనరులు తక్కువగా ఉంటాయి. మరోపక్క కేంద్ర ప్రభుత్వంపై ఎక్కువ ఆధారపడాల్సిన నేపథ్యం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా గతంలో రాష్ట్ర హోదాకు డిమాండ్ చేశారు. ఆ రాష్ట్ర హోదా సాధించలేకపోయారంటూ రంగస్వామి పైన విమర్శలు ఉన్నప్పటికీ ఆయన బీజేపీ ఎన్డీఏ కూటమితో కలిసి ఉన్నారు. దాదాపు 12 అసెంబ్లీ సీట్లు ఈ ఎన్నికల్లో గెలవడం జరిగింది. అయితే మిత్రపక్షాలతో కలుపుకొని ఆయన నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. 5వసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం కూడా విశేషం. బుల్లెట్ రంగస్వామి ఏదైతే ఆయన పేరు, గతంలో బుల్లెట్ రంగస్వామి అని పేరు ఉండేది. ఆయన తన రాజకీయ జీవితం కూడా బుల్లెట్ మీదనే ప్రయాణించిన నేపథ్యం. మొట్టమొదటిసారిగా ఆయన ఎన్నికల్లో గెలిచి సీఎం కావడానికి సామాన్యుల మంత్రి, సామాన్య వ్యక్తి సీఎం అయ్యాడు అనే నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన నేపథ్యం ఉంది. 18 స్థానాలు ఎన్డీఏ కూటమి గెలుచుకుంది. అందులో ఏఐఎన్ఆర్సీ 12 స్థానాలు, బీజేపీ 4 స్థానాలు, ఏఐఏడీఎంకే 1 స్థానం, ఎల్జేకే ఒక స్థానం గెలిచింది. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీతో పాటు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా హాజరయ్యారు. అయితే ఈ కేబినెట్ లో కూడా ఈ రంగస్వామి కేబినెట్ లో మల్లాది కృష్ణారావు, ఏదైతే యానాం అసెంబ్లీ నుంచి గెలిచిన మల్లాది కృష్ణారావు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటు ఇక్కడ ప్రధానంగా పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి ఏదైతే జాతీయ స్థాయిలో బీజేపీ అధికారంలో ఉండడంతో అక్కడ నుంచి నిధులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆదాయ వనరులు తక్కువగా ఉండడం, మరోపక్క పర్యాటక ప్రాంతం కావడం కూడా ఇక్కడ ప్రధానంగా పుదుచ్చేరి ప్రసిద్ధి పొందింది. అయితే ఈ ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ డిఎంకే కూటమిలో ఉన్న లుకలుకలు అక్కడ ఓడిపోవడానికి కూడా ఒక ప్రధాన కారణమయ్యే విమర్శలు ఉన్నాయి. అయితే రంగస్వామి సామాన్య వ్యక్తులుగా, సామాన్య ప్రజల మనిషిగా, బుల్లెట్ రంగస్వామిగా పేరు పొందిన కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇటువైపు బీజేపీ ఎన్డీఏ తరఫున, అంటే 2 కూటముల తరఫున ముఖ్యమంత్రిగా వ్యవహరించి కూడా పుదుచ్చేరి వ్యాప్తంగా రంగస్వామి ఒక కొత్త చరిత్రను క్రియేట్ చేశారనుకోవచ్చా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రంగస్వామి బయటకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీని పెట్టుకున్నారు. 3 నెలల కాలంలోనే ఆయన ముఖ్యమంత్రిగా గెలిచారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన చాలా మంది నాయకులు ముఖ్యమంత్రి అయిన నేపథ్యం చూసాం. మమతా బెనర్జీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రంగస్వామి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చిన నేతలు తర్వాత కాలంలో రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు స్థాపించి ముఖ్యమంత్రి అయిన నేపథ్యం. అయితే పుదుచ్చేరిలో ఉన్న రాజకీయ పరిణామాలు, పుదుచ్చేరి చిన్న ప్రాంతం కావడం, కేంద్ర పాలిత ప్రాంతం కావడం, మరొక పుదుచ్చేరి ఇటు యానాం లాంటి ప్రాంతాల్లో మల్లాది కృష్ణారావు లాంటి బలమైన నేతలు, మరోపక్క ఎన్ఆర్సీ కాంగ్రెస్ లో బలమైన ముద్ర వేసిన రంగస్వామి 5వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరోపక్క యానాం అభివృద్ధికి, ఇటు పుదుచ్చేరి అభివృద్ధికి కూడా గత 5 ఏళ్ళు కూడా మల్లాది కృష్ణారావు కృషి చేశారు. అయితే ఏదైతే రంగస్వామి కేబినెట్ లో మల్లాది కృష్ణారావుకు చోటు దక్కింది. ఇక్కడ ప్రధానంగా ఆదాయ వనరులు తక్కువ ఉండడం,
పర్యాటక ప్రాంతం కావడం, ఆ ప్రాంతం నుంచి సుదీర్ఘకాలం ఎన్డీఏ కూటమిలో ఉంటున్న రంగస్వామిని అదే రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర హోదా కల్పించాలని ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో అయితే గతంలో కూడా గతంలో అవినీతి వ్యవహారాలు, గతంలో అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా రంగస్వామికి మరోసారి ప్రజలు కట్టంగట్టారు. ఆయన 5వ సారిగా ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టారు. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. పుదుచ్చేరిలోని లోక్ నివాస్లో రంగస్వామి చేత ప్రమాణ స్వీకారం చేయించారు లెఫ్టినెంట్ గవర్నర్ కైలాసనాథన్. అయితే మొత్తం మీద 5వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు రంగస్వామి. ప్రజల ముఖ్యమంత్రిగా రంగస్వామికి మంచి పేరుంది పుదుచ్చేరి వ్యాప్తంగా. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున కూడా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆ తర్వాత ఏఐఎన్ఆర్సీ పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీ పెట్టినటువంటి 3 నెలల్లోనే ముఖ్యమంత్రిగా గెలుపొందారు. రంగస్వామితో పాటుగా మరో 2 కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం 30 శాసనసభ స్థానాలున్నాయి. వీటిలో 18 స్థానాలు గెలుచుకుంది ఎన్డీఏ కూటమి. ఏఐఎన్ఆర్సీ 12, అదేవిధంగా బీజేపీ 4, అన్నాడీఎంకే 1, ఎల్జేకే 1 స్థానంలో గెలుపొందాయి. అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తో పాటుగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. మొత్తం మీద యానాం శాసనసభ్యుడికి కేబినెట్ లో బెర్తుతో పాటుగా పుదుచ్చేరి వ్యాప్తంగా 5వసారి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం చేసి నూతన చరిత్రకు శ్రీకారం చుట్టారు. நான் ரங்கசாமி கடவுளின் பெயரால் உறுதி கூறுவதாவது, நான் சட்டப்படி ஏற்படுத்தப்பட்ட இந்திய அரசியலமைப்பின் பேரில் உண்மையான நம்பிக்கையும் மற்றுரையும் கொண்டிருப்பேன். இந்தியாவின் இறையாண்மையையும் ஒருமைப்பாட்டையும் பேணி போற்றுவேன். இந்திய ஒன்றியத்தின் புதுச்சேரி ஆட்சி பரப்பின் முதலமைச்சர் என்ற வகையில் என்னுடைய கடமைகளை உண்மையாகவும் மனச்சான்றின்படியும் ஆற்றுவேன். அரசியலமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க எத்திருத்தவருக்கும் அச்சமோ அணுக்கமோ இன்றியும் விருப்போ வெறுப்போ இன்றியும் முறை வழங்குவேன். நான் ரங்கசாமி கடவுளின் பெயரால்